శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వీక్షకులకందరికీ శుభాభినందనలు తెలియచేస్తూ మహాదేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తూ కాశీనగరంలో ఇప్పటికే 80% బ్రహ్మస్వభవనం పరిపూర్ణమైంది. అతి చేరువ కాలంలో, అతి తక్కువ కాలంలో అత్యంత వేగంగా ఇంత దివ్యమైనటువంటి భవనం ఏర్పాటు కావటం అనేటువంటిది అనూహ్యమైనటువంటి విషయం. రెండవ విషయం, కాశీనగరంలో అనేకములైనటువంటి సత్రవులు ఉన్నాయి, అనేక రకాలైన వసతి భవనాలు ఉన్నాయి. అనేక రకాలుగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆయా భవనాలను వినియోగించుకుంటున్నారు. కానీ కాశీనగరంలో ఇప్పటి వరకు లేనిది ఒక్కటి ఉన్నది. ఏమది అంటే ఆహితాగ్నులు, స్వయం పాకం చేసుకునేటువంటి వాళ్ళు, నిత్యాగ్నిహోత్రులు అయినటువంటి వారు ఇక్కడికి వచ్చి ఆ కాశీనగరంలో కనీసం ఒక్కరోజైనా ఉండాలి అంటే వారికి వారు అగ్నిహోత్రం చేసుకుని వంట చేసుకుని తినడానికి కావలసినటువంటి వసతి కాశీనగరంలో చరిత్రలో ఇంతవరకు లేదు. ఇప్పుడు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆలోచన చేత, వారి యొక్క పరివారం అయినటువంటి 11 మంది సభ్యుల చేత ఈ బ్రహ్మస్వభవనం అనబడేటువంటి పేరుతో దివ్యమైనటువంటి ఓ భవనం ఏర్పాటయ్యింది. 5 అంతస్తులతో 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలి అని వారి సంకల్పం. ఇప్పటికీ కొంతవరకు విరాళాలు అందినాయి. ఆ అందినట్లుగా వాళ్ళు 5 స్లాబులు వేసేశారు. మొత్తం అంతా స్కెల్టన్ తయారైంది. దానికి కావలసినటువంటి అవయవ సౌష్ఠవం ఏర్పడితే ఆ అవయవ సౌష్ఠవం తరువాత పిల్లవాడిని పెళ్లి కొడుకుగా మనం చూడవచ్చు, పెళ్లి కూతురుగా మనం దర్శించవచ్చు. అంత దివ్యమైనటువంటి భవనం. అనేక రకాలుగా కేవలం ఆ భవనంలో మనం నివసిస్తే చాలు, ఒక్కరోజు ఉన్నా చాలు అని అనుకునేటువంటి స్థితిలో ఆ భవనాన్ని నిర్మాణం చేయడానికి ఈ 11 మంది సభ్యులు కూడా అహరహము శ్రమ చేస్తున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందులో అతి ముఖ్యంగా తన పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి తరచుగా కాశీనగరం వస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహింపచేస్తూ ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలు, స్వామివారి సంతానం, ఆ తరువాత దర్శనం శర్మ గారు, రాధాకృష్ణ గారు, ఇలా అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. వారి వారి కర్మలు, వారి వారి పనులు కూడా వదిలిపెట్టి ఆ బ్రహ్మస్వభవనం కోసం అంతగా శ్రమిస్తున్నారు. చాలా దివ్యమైనటువంటి విషయం. వదాన్యులైనటువంటి వారు, బాగా కలిగినటువంటి వారు వారి వారి ధనాన్ని ఈ బ్రహ్మస్వభవనానికి వినియోగించినట్లయితే ఆ ధనం పవిత్రం అవుతుంది. రెండవది సార్థకత చెందుతుంది. ఎప్పటికీ కూడా ఒక మనిషి అన్నటువంటి వాడు వేదాలలో చెప్పినట్లుగా షడ్భాగంతు జీర్యేణ అని ఒక రుక్కు ఉన్నది వేదంలో. మనం సంపాదించినటువంటి ధనంలో 6వ వంతు తీసి ప్రక్కన పెట్టాలి. 1 సంవత్సరం అయిన తర్వాత ఆ మొత్తాన్ని ఏదైనా ఒక సత్కార్యక్రమానికి వినియోగించాలి అని వేదం చెబుతున్నది. మనకు ఆధారమైనటువంటి గ్రంథం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు ఉన్నప్పటికీ కూడా వాటికన్నా కూడా ముందు అవతరించినటువంటిది, స్వయంభూ అయినటువంటిది, అపౌరుషేయమైనటువంటిది, లోకానికి అంతటికీ కూడా ఈ వర్ణము ఆ వర్ణము అనేటువంటి తేడా లేకుండా ఉపయోగపడేటువంటి గ్రంథం
కేవలం ఒకే ఒక్క గ్రంథం ఉన్నది, అది వేదము ఒక్కటే. ఆ వేదంలో చెప్పబడింది మనం ఏ విధంగా దాన ధర్మాలకు వినియోగించాలో, ఎటువంటి వాటికి వినియోగించాలో. దానం చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి వాటికి. ఒక్కొక్క చోట అపాత్ర దానం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ అపాత్ర దానం వల్ల ఎవరైతే దానం తీసుకున్నారో వారు చేసినటువంటి కర్మలో కొంత ఫలితాన్ని దానం చేసినటువంటి వారు కూడా పొందుతారు. వాళ్ళు ఒకవేళ సత్కర్మలు కాక దుష్కర్మలకు మనం దానం చేసినటువంటి వస్తువుని ఉపయోగించినట్లయితే ఆ పాపంలో కొంత మనకు కూడా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఇదిగో ఇటువంటి వాటికి మనం ఇచ్చినట్లయితే, ఇటువంటి వాటికి మనం కనుక వినియోగించినట్లయితే ఆ ద్రవ్యానికి దివ్యత్వం కలుగుతుంది, మనకు కూడా దివ్యత్వం కలుగుతుంది. భగవంతునికి ఒక ఆచారం ఉన్నది. మనం రూపాయి ఇస్తే ఆయన 1000 రూపాయలు ఇస్తాడు. ఇది ఆయనకు ఉన్నటువంటి లక్షణం. కనుక ఎంతగా ఈ బ్రహ్మస్వ భవనానికి తోడ్పాటు జరిగితే అంత దివ్యమైనటువంటిది. రెండవ విషయం, మనం ఇచ్చినటువంటి ద్రవ్యం ఆహితాగ్నులకు, నిత్యాగ్నిహోత్రులకు, స్వయంపాకులకు, అట్లాగే వైశ్వదేవం చేసినటువంటి బ్రాహ్మణులకు, వాళ్లకు కనుక ఉపయోగపడినట్లయితే వాళ్ళు నిత్యం చేసేటువంటి అగ్నిహోత్రంలో ఫలితం కానీ, వాళ్ళు చేసే యజ్ఞయాగాది క్రతువుల్లో ఫలితం కానీ, వాళ్ళు చేసేటువంటి వైశ్వదేవం యొక్క ఆచారంలో చేసేటువంటి ఫలితం కానీ కొంత భాగం మనకు కూడా వస్తుంది. ఎందుకంటే వారికి ఉపయోగపడేటట్లుగా ఒక అంతస్తు మొత్తం వారి కోసం ఏర్పాటు చేయబడుతున్నది ఈ బ్రహ్మస్వ భవనంలో. కేవలం వారి కోసమేనేమో అని అనుకునేటువంటి అవకాశం లేదు. ఇతరమైన వారికి కూడా ఒక అంతస్తులో 13 గదులు, రెండవ దాంట్లో 13 గదులు, మొత్తం 26 గదులు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. 1,00,000 రూపాయలు కనుక మనం దానం చేసినట్టయితే బ్రహ్మస్వ భవనానికి ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు వారికి కానీ వారి వంశంలో వారికి కానీ ఇక్కడ ఉచితంగా వాళ్ళు ఉండడానికి వసతి ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అలా 1,00,00,000 రూపాయలు కనుక చేసినట్లయితే ఆ 1,00,00,000 రూపాయలకు వారి జీవితాంతం కూడా, వారు ఉన్నంతకాలము వారు కానీ వారి వంశం వారు కానీ ఎవరు వచ్చినా శాశ్వతంగా వారికి ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఏర్పాటవుతుంది. అటువంటి ఆలోచనతో 5 అంతస్తులతో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంచి ఎక్కలేని వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అనేక రకాలైనటువంటి వసతులతో ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ భవనం బ్రహ్మస్వ భవనం. కేవలం బ్రహ్మస్వ భవనం, కేవలం శ్రీ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ అనుగ్రహం చేత, వారి సంకల్పం చేత ఈ కాశీనగరంలో ఏర్పాటు కావటం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం. ఆ స్వామివారి యొక్క సంకల్పాన్ని పరిపూర్ణం చేయడానికి కూడుకుని దూకుడుగా ముందుకు వెడుతూ అనేక రకాలుగా వసతులు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సభ్యగణం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాస్తవానికి ప్రాతస్మరణీయులు. అంత కార్యక్రమాన్ని ఎవరు చేయగలుగుతారు, ఎవరు చేస్తారు? వారి పనులు ఎవరికి వారికి ఉంటాయి. అలా కాకుండా కేవలం బ్రహ్మస్వ భవనమే జీవిత లక్ష్యంగా భావించి ఆ 11 మంది సభ్యులు కూడా అందులో ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా స్వామివారి సంతానం, రెండవది కాసుల రాధాకృష్ణ గారు, అలాగే ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా ముఖప్రాయంగా ఉన్నటువంటి వారు అంటే మన దర్శనం శర్మ గారు, వెంకటరమణ శర్మ గారు చాలా చాలా కష్టపడి వారి సమయాలు, వారి పనులన్నీ కూడా వదులుకుని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూస్తున్నారు. కనుక ఈ వీడియోని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారంతట వారు కాకుండా వారికి తెలిసిన వారికి కూడా చెప్పి ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలు
ఈ భవనానికి అందించి ఈ భవన నిర్మాణంలో మాత్రమే పాల్గొనటం కాకుండా ఇక్కడికి వచ్చి నివసించేటువంటి వాళ్ళు పొందేటువంటి ఆనందంలో కొంత భాగాన్ని వాళ్ళు కూడా పొందేటువంటి అవకాశాన్ని అందరూ కల్పించుకోవాలి అని, తప్పక దీనికి ఇంకా సహకరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రహ్మానంద స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఏర్పాటైంది. ఇది ఎక్కడ ఉన్నది అంటే కాశీనగరంలో అందరికీ అందుబాటులో సోనార్పుర అనేటువంటి ప్రాంతంలో నట్టనడి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద, విశ్వనాథాలయానికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు ప్రక్కనే చాలా దివ్యమైనటువంటి ఈ భవనం ఏర్పాటయ్యి ఉన్నది. చాలా దివ్యంగా ఉన్నది. క్షీరసాగర్ స్వీట్ హౌస్ ప్రక్కన ఉంటుంది. కేదార ఖండం ఇది. పైగా కాశీఖండంలో ఒక విశేషం చెప్పబడి ఉన్నది. కేదార ఖండంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు పొరపాటున చేసినటువంటి పాపములు కూడా కాలభైరవుడు లెక్కించడు అని చెప్పబడి ఉన్నది. 5 ఖండాలు ఉన్నాయి మొత్తం కాశీనగరంలో. ఒక్క కేదార ఖండానికి మాత్రమే ఈ వసతి ఉన్నది అని కాశీఖండం అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది. వ్యాస విరచితమైనటువంటి కాశీఖండంలో ఈ కేదార ఖండం అంత దివ్యమైనటువంటిది. పొరపాటునో గ్రహపాటునో ఒకవేళ చెయ్యకూడని పని చేసినా, పాపం కలిగిన ఆ పాపాన్ని విశ్వనాథుడు కానీ, కాలభైరవుడు కానీ, దండపాణి కానీ, బిందుమాధవుడు కానీ వీరెవ్వరూ లెక్కించక ఆ పాపాన్ని కడిగి వేస్తారు, తుడిచివేస్తారు అని చెప్పబడి ఉన్నది. ఓంకార ఖండం మిగిలినటువంటి ఖండాల్లో చేసినటువంటి పాపాలు లెక్క పెట్టబడతాయి. అవి అనుభవింపచేసి అప్పుడు మోక్షాన్ని ఇస్తారు విశ్వనాథుడు. కానీ కేదార ఖండంలో చేయబడినటువంటి పాపములు మాత్రం కడిగివేయబడతాయి, పూర్తిగా మృగ్యమైపోతాయి. పొరపాటున గ్రహపాటున చేసిన అంత దివ్యమైనటువంటి ప్రదేశంలో ఈ భవనం ఏర్పాటవుతోంది. కనుక ఆ భవన ఏర్పాటులో వదాన్యులైనటువంటి వారు, దాతృత్వ యోచన కలిగినటువంటి వాళ్ళు తప్పక దీనికి సహకరించి మీరు కూడా ఈ భాగ్యంలో కొంత భాగాన్ని పంచుకోవాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ స్వస్తి.